నువ్వు మౌనంగా భరించిన ప్రతి కన్నీటి వెనుక కర్మ ఒకరోజు సమాధానమిస్తుంది. ఈ మాట చిన్నదే అనిపించినా దాని లోపల చాలా పెద్ద నిజం దాగి ఉంది. జీవితంలో కొన్ని బాధలు ఉంటాయి. వాటిని ఎవరితోనూ పంచుకోలేం. ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మనసు లోపలే ముక్కలవుతుంది. కానీ బయటకు మాత్రం మౌనం తప్ప ఇంకేం ఉండదు. ఆ మౌనం చాలామందికి బలహీనతలా కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే మౌనం అనేది ఓటమి కాదు. అది మనసులో జరుగుతున్న యుద్ధం. ప్రతి కన్నీటి వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక అర్థం ఉంటుంది. మనం మాట్లాడకపోయినా కాలం మాత్రం అన్నిటినీ చూస్తుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు భరించిన ప్రతి అవమానం, ప్రతి నిరాశ వృధా అవుతాయా? కాదు. అవి నిన్ను లోపల నుంచి బలంగా తయారు చేస్తాయి. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు బలహీనుడు కాదని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావని అర్థం. కర్మ ఎప్పుడు ఆలస్యం చేయొచ్చు, కానీ తప్పదు. ఈరోజు నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు రేపు నీ విలువను గుర్తిస్తారు. నువ్వు చెప్పకపోయినా నీ పరిస్థితి, నీ విజయం, నీ జీవితం అన్నిటికీ సమాధానం చెప్తుంది. అందుకే బాధ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆగిపోవద్దు. నిశ్శబ్దంగా ముందుకు సాగు. ఎందుకంటే ఆ మౌనం ఒకరోజు నీ బలం అవుతుంది. గుర్తించుకో, మాటలతో ఇచ్చే సమాధానం తాత్కాలికం, కానీ కర్మతో వచ్చే సమాధానం శాశ్వతం. కాబట్టి ఎవ్వరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు. చివరిగా ఒక్క విషయం, నువ్వు మౌనంగా భరించిన ప్రతి కన్నీరు ఒక్కరోజు నీ విజయంగా మారుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నీ జీవితం మాట్లాడుతుంది.